హాయ్, నేను మీ డాక్టర్ శివరేందర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఫ్రమ్ యుఎన్మి కౌన్సిలింగ్ సెంటర్. భారతదేశంలో సంచలనం సృష్టించిన ఒక మర్డర్ కేసు గురించి మనం ఈ రోజున మాట్లాడుకుందాం. సోనం రఘువంశీ పెళ్ళయింది. పెళ్ళైన నెల లోపలనే వాళ్ళు హనుమూన్కి వెళ్ళారు. హనుమూన్కి వెళ్ళిన తర్వాత సోనం ఆమె భర్తను ప్రియుడి కోసం దారుణంగా చంపేసింది. ఆ తర్వాత ఒక డ్రామా క్రియేట్ చేసింది. చివరికి పోలీసుల రంగ ప్రవేశంతో ఆ మర్డర్ ఎవరు చేశారో కనుక్కోవడం జరిగింది. ఇదొక కేసు. రెండోది, అంతకంటే ఒక నెల రోజుల క్రితం అనుకుంటా, యూకే నుంచి వచ్చిన దంపతులు ఆ అబ్బాయిని దారుణంగా చంపేసి డ్రమ్ములో పెట్టేసి సిమెంట్ వేసేసి ఆ అమ్మాయి హ్యాపీగా కాశ్మీర్ ట్రిప్లో తిరిగింది. క్రెడిట్ కార్డు స్వాప్ చేసే ప్రాసెస్ లోపల పిన్ నంబర్ దొరకట్లేదని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి కనుక్కుంటే, వాళ్ళు నీ భర్త ఉన్నారు కదా, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు అని చెప్తే, అప్పుడు నోరు జారి నేను ఆ అబ్బాయిని చంపేసినానని చెప్పేసింది. ఈ 2 కేసులు చూస్తుంటే పెళ్ళంటేనే ఒక భయంగా అనిపిస్తుంది కదా! అసలు పెళ్లి చేసుకునే వ్యక్తుల్ని మనం నమ్మొచ్చా అనే భయం కూడా కలుగుతుంది కదా! సో, మనం ఇలాంటి పెళ్ళిళ్ళకు సంబంధించి భారతదేశంలో తల్లిదండ్రుల ఆలోచన ఎందుకు మారటం లేదనేది ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయం. అలాగే ఇలా పెళ్ళిళ్ళు చేసుకొని భర్తలను చంపడం, లేదు భార్యలను చంపడం, ఏదైనా కూడా ఇంత కిరాతకంగా చేయాల్సిన పరిస్థితి ఏంటి? అంటే పెళ్ళనేది మన భారతదేశంలో ఎంత ఒక సోషల్ ప్రైడ్‌ని క్రియేట్ చేస్తుందో మనకు దీనివల్ల తెలుస్తుంది. అంటే చంపడమైనా పర్వాలేదు గానీ, పెళ్ళిని డినై చేయడం అనేది కుటుంబానికి వ్యతిరేకంగానో, లేదు పెళ్లి స్టేటస్ చేసుకోకపోతే ఏమవుతుందోనే దానికంటే కూడా చావే చాలా ఈజీగా కనబడుతున్నట్టు అనిపిస్తుంది మన ప్రజలందరికీ. తల్లిదండ్రులకు చెప్పాల్సిందేందంటే, అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని పెళ్లి చేసుకునే కంటే ముందు మీరు తప్పకుండా ఫాలో కావాల్సింది జాతకాలు చూపించడం కాదు. ఆస్తిపాస్తులు చూపించడం కూడా అంతకంటే కాదు. ఎంత ఆస్తులున్నాయో తెలియజేసుకోవడం అంతకంటే కాదు. ముందుగా వ్యక్తుల మానసిక స్థితిని ముందు వాళ్ళని టెస్ట్ చేయించండి. వాళ్ళకేమైనా క్రిమినల్ పథాలజీ ఉందా? లేదు మానసిక రుగ్మతలు ఏమైనా ఉన్నాయా? అని తెలుసుకోవడం అనేది ఈ పెళ్ళిళ్ళ వల్ల జరిగిన చావులు మనకు చాలా బలంగా మన మొహాల మీద గుద్ది చెబుతున్న విషయాన్ని అటు పాలిసీ మేకర్స్ గానియండి, ప్రభుత్వాలు గానియండి, ప్రజలు గానియండి, తల్లిదండ్రులు గానియండి, పెళ్లి చేసుకోబోయే నూతన దంపతులు గాని, కంటలు ఎవరైనా సరే దీన్ని గుర్తించి ఈ ఆలోచన ముందు తీసుకోవాలని నేను కోరుతున్నాను. పెళ్లి చేసుకునే కంటే ముందు అమ్మాయిలు, అబ్బాయిలు ఇప్పటి జనరేషన్‌లో ఈ పోస్ట్ మిల్లెనియల్ వాళ్ళు తప్పకుండా ఏదో ఒక రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారు. అయితే ఆ రిలేషన్‌షిప్‌ని తల్లిదండ్రుల దగ్గరకు తీసుకెళ్లడం అనేది అదొక పెద్ద ఛాలెంజింగ్‌గా, అదో పెద్ద టాబులాగా గూడా మారిపోతున్నట్టు మనకు కనిపిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు, మీరు మీ పిల్లలు గనక పలానా వ్యక్తిని ప్రేమించాననంటే మీరు వాళ్ళతోటి పెళ్లి చేయడానికైనా ముందు రండి. కానీ మీ పిల్లల్ని హంతకులుగా మార్చేసి, చేసుకున్న వాడిని పూర్తిగా ఒక అడ్రస్ లేని వ్యక్తిలాగా తయారు చేసే, చంపే వ్యవస్థను క్రియేట్ చేసేందుకు మాత్రం మీరెవరు గూడా రెడీగా ఉండకూడదు అనేది మీ వీడియో ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. పెళ్ళిళ్ళు మనం షామ్యానాలు, పందిర్లు, భోజనాలు, కార్డ్‌లు అన్నీ పెళ్లి పిల్ల ఇష్టపడినయో, పెళ్లి పిల్లవాడు ఇష్టపడేటివి మనం ఒప్పుకుంటున్నాం. లక్షల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. కానీ విషాదం ఏందంటే ఇవన్నీ కూడా పెళ్ళికి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు మాత్రమే సంతృప్తినిస్తాయి. కానీ పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి కనీసం 40 సంవత్సరాల జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. ఎక్కువ రోజులు గడిపే దాని మీద మనం ఆసక్తి చూపించట్లేదు. 2 రోజులకు, 3 రోజులు ఉండేదానికి మాత్రం మనం ఆసక్తి చూపించి అవి చాలా గొప్పగా గ్రాండ్‌గా చేస్తున్నాం. కలిసి జీవించేది వాళ్ళిద్దరు కాబట్టి, వాళ్ళకిష్టమైన వ్యక్తులతో పెళ్లి చేయడం అనే విషయాన్ని మన తల్లిదండ్రులు ఈ సంఘటనతోనైనా కొంచెం కళ్ళు తెరిచి, విజ్ఞానంతోటి, జ్ఞానంతోటి కోరుకున్న వాళ్ళతోటి పెళ్లి చేయిస్తారని మనం ఆశిద్దాం. ఒకవేళ వాళ్ళకి ఆ సంబంధం నచ్చలేదు, ఆ పిల్లోడు నచ్చలేదు, లేదు ఈ అమ్మాయి నచ్చలేదు, చదువు నచ్చలేదు. మీరు ఆ విషయాన్ని ఇద్దరు ఎంత తొందరగా గమనించి ఒక సైకాలజిస్ట్ దగ్గరికెళ్తే, వాళ్ళ ఆలోచనలో ఎలాంటి మార్పు తీసుకొస్తే, వాళ్ళు నిజంగానే గత రిలేషన్‌షిప్‌కి సంబంధించిన బ్యాగేజ్‌ని వదిలేసి, స్వేచ్ఛాపూరితమైన వాతావరణం లోపల ఈ పెళ్లి కొత్త అబ్బాయిని గాని, కొత్త అమ్మాయిని వాళ్ళ జీవితంలోకి ఆహ్వానిస్తారు అనే ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత పెళ్లిళ్లు చేస్తే, ఐ థింక్ ఇలాంటి మర్డరు
మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయని మనం ఆశిద్దాం. దీన్ని తల్లిదండ్రులు, తర్వాత పెళ్లి చేసుకోబోయే అబ్బాయిలు, అమ్మాయిలు తప్పకుండా మీరు దీన్ని గుర్తించి, ఇలాంటి పరిస్థితి ఎవరి జీవితంలో కూడా రాకూడదు అనే విషయాన్ని మనం మళ్ళీ మళ్ళీ అందరికీ అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో తప్పకుండా మీరు అందరికీ షేర్ చేయండి. దీనివల్ల కొన్ని వందల మంది జీవితాలైనా గానీ మర్డర్ గాకుండా కాపాడేందుకు 100% అవకాశం నేను నమ్ముతున్నాను. బై బై. టేక్ కేర్.